హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్ణాటకలోని చిక్మంగళూరు హోటల్ స్టైల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని మనం వేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. పల్లీలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో చట్నీలోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. మార్నింగ్ టైం చట్నీ చేసేటప్పుడు నేనైతే కర్రీస్ అన్నిటిలోకి ఒకేసారి పోపునైతే ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఆవాలు, శనగపప్పు, జీలకర్ర బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపును అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఇందులోని కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోని కొంచెం చింతపండు, మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని కొన్ని పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి చట్నీని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న కొబ్బరి, పల్లీలు అనేవి బాగా మెదుగుతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చట్నీలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.